హైవ్యూర్స్ టైం ఆల్రెడీ 7 అవుతుంది. ఇంకో 1 అవర్లో సినిమా మొదలు కాబోతోంది. సో ఇప్పటికే చాలా లేట్ చేశారు ట్రైలర్ ఇవ్వటం. కానీ ఖచ్చితంగా నేను చెప్పే వాటిలో ఉండే అంశాలు ఏవైతున్నాయో సినిమాలు మీకు చాలా వరకు టచ్ అవుతాయి. ముందు ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఆల్మోస్ట్ పాకిస్తాన్కి ఇక టైం అయిపోయింది. అంటే రేయ్ అడు చచ్చేటట్టున్నాడు రా, వెంటిలేటర్ అన్న పెట్టండి కాసేపు బతుకుతాడు అంటే బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాడు. ఆక్సిజన్ పైప్లో వెంటిలేటర్ పెట్టారు. రైట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వెంటిలేటర్ పెట్టారు, బ్రీతింగ్ అందుతుంది. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడా? అంతేం లేదు. సరే, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఏంటంటే దానికి ముందు కొట్టును అట్టగొట్టారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఆ వెంటిలేటర్ మీద వచ్చే ఐక్యరాజ్య సమితిలో అమెరికా కూడా పెట్టాడు. కొట్టింది ఎవరంటే మనం. ఎట్టా కొట్టామంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏకంగా సర్గోదా ఎయిర్ బేస్ స్టేషన్ ఒకటి, తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ స్టేషన్ ఒకటి, అండ్ కిర్నా హిల్స్ పర్వతాలు ఏవి ఉంటాయి కొండలు అక్కడ ఒకటి. ఈ 3 ఏరియాల్లో మన వాళ్ళు మొన్న బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేశారని చెప్పేసి అంటున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. నిన్న మన ఎయిర్ వైస్ మార్షల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పున్నారు, మేము ఎక్కడైతే అణుబాంబులు ఉన్నాయంటున్నారు కిర్నా పర్వత ప్రాంతాలు, సొరంగ ప్రాంతాలు, అక్కడ మేము వేయలేదు అబ్బాయి. పాకిస్తాన్కి చెందినటువంటి 10 ఎయిర్ బేస్ స్టేషన్లు అయితే తునకలు చేసి ఒప్పుకుంటున్నాం అన్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, అణ్వాయుధాలు, వాటిని ఇస్లామాబాద్కి సమీపంలో ఉన్నటువంటి ట్విన్ సిటీస్ అంటారు. ఇస్లామాబాద్, రావల్పిండి ట్విన్ సిటీస్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్ స్టేషన్లు ఉంచాయని, మరికొన్ని వచ్చేసి దీనికి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కిర్నా పర్వత ప్రాంతాల్లో ఉంచారని చెప్పేసి అంటున్నారు. మన వాళ్ళు పాకిస్తాన్ చెందినటువంటి ఎయిర్ బేస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి వెతికి 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 మరి లేపు అవతలేశారు. కారణం అడ్డదిడ్డంగా మొన్న ఆ టర్కీ ఓడిచ్చినటువంటి ఆ ఎయిర్ డ్రోన్తో దాడి చేద్దాం చూశారు, లేపు అవతల పడేశారు మనం. ఎందుకు? మన దగ్గర S-400 రష్యా ఇండియా సంయుక్తంగా డెవలప్ చేసినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. పాకిస్తాన్ వాడి దగ్గర ఉన్నది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? చైనా వాడిది. మనం BBC చూసా, నాకైతే నిజంగా చీ అనిపించింది. పాకిస్తాన్ వాడు ఆల్రెడీ ఏం చెప్పాడు, ఇదిగో ఇండియా వాళ్ళు డ్రోన్లతో కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు దాడి చేస్తుంటే మేము ఎందుకు ఆపలేకపోయాం తెలుసా? మా రహస్యాలు ఎక్కడ తీస్తే మేము ఆపలేకపోయాం, మా గగనతలంలో ఎందుకులని చెప్పేసి మేము ఆపలేదు. సంతలేదు ఈవేళ చెప్పుకొచ్చారు. BBCలో ఏమైనా కవరింగ్ ఇచ్చారు తెలుసా? ఏ దేశం నుంచైనా సరే అటువంటి ఆయుధాలు వస్తున్నప్పుడు, అటువంటి మిస్సైల్స్ వస్తున్నప్పుడు ఎవరూ ఆపలేరు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. సో ఇండియా దగ్గర అటువంటి శక్తివంతమైనటువంటి వెపన్స్ ఉన్నాయి, అందుకే పాకిస్తాన్ అడ్డుకోలేకపోయారని చెప్పేసి కవరింగ్ చేశారు BBC వాళ్ళు. నాకు అదే అర్థం కాలే, ఎందుకు ఇంత కవరింగ్ చేశారని. మేబీ ఒకవేళ నిజమని అనుకుందాం, అంత శక్తివంతం మన దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఈ పాకిస్తాన్ వాడు చూస్తూ ఊరుకునే రకం కాదు. చైనా వాడు ఉన్నాడు పక్కనే, వాడెట్ట ఇవ్వకుండా ఉంటాడు? వాడు ఇచ్చాడు, మనం లేసే అడ్డుకోవడానికి పని చేయాల. పోనీ పాకిస్తాన్ మన మీద వేసాడు అంటే మనం అడ్డుకున్నామే. ఇలా చెప్పుకుంటూ పోతే బయట మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, ఎయిర్ ఇండియా లోగో ఉన్నటువంటి ఒక హెలికాప్టర్, యుద్ధ హెలికాప్టరు, యుద్ధ విమానం పాకిస్తాన్ని గాల్లో లేపుతా పోతా ఉంది. అంటే కింద పడిపోయింది. ఆల్రెడీ జస్ట్ ఇందాకే చెప్పున్నారు, మా యుద్ధ విమానాలని ఆ ఎయిర్ ఇండియా వాళ్ళు, దట్ మీన్స్ ఇండియా వాళ్ళు కూల్ చేశారని చెప్పేసి. ఎయిర్ బేస్ స్టేషన్లో ఆల్రెడీ మొత్తం ధ్వంసమని చెప్పేసి ఉన్నారు. ఆల్రెడీ మన వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఉగ్రవాద స్థావరాలు అన్నప్పుడు జైషా మహమ్మద్, మసూద్ లష్కర్ తోయిబా, హిజ్బుల్లా, సంథింగ్ లైక్ టీవీలో ఉన్నాయి కదా ఏవో, వాళ్ళల్లో ఉన్నటువంటి మెయిన్ స్థావరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఇక ఇప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించి DGMOకి సంబంధించి మొన్న చర్చలు జరిగిన తర్వాతే సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అన్న తర్వాత మరలా కాసేపటికి పాకిస్తాన్ కుక్క బుద్ధి చూపించారు. కుక్కతో ఒక వంకరలాగా మరలా డ్రోన్లు, మిసైల్స్ వాళ్ళు అడ్డుకున్నారు. అండ్ మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించారు, కరెంట్ ఆపేశారు. బట్ జస్ట్ ఇందాకే మొత్తం 32 ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏంటి, ఎక్కడ కూడా యుద్ధ ఆనవాళ్ళు లేవు. కానీ మన వాళ్ళు ముందే చెప్పారు, పాకిస్తాన్ మేము నమ్మలేము, అది ఒక పిచ్చుకొక్క లాంటిది, ఆ పిచ్చుకొక్కని పూర్తిగా చంపేస్తేనే ప్రశాంతంగా ఉండగలం. లేదు అది ఏ మాత్రం స్పృహలో ఉందా, లేచి పిచ్చిగా చేసింది కాబట్టి మేము స్పృహలోనే ఉన్నాం, మేము జాగ్రత్తగానే ఉన్నాం, అది ఇంకా చావలేదు. కానీ మోడీ కాసేట్లో చెప్పబోయేటువంటి ప్రెస్ మీట్లో ఏం చెప్పొచ్చు అంటే, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇచ్చాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఏం సాధించాం, అండ్ ఆపరేషన్ సింధూర్కు ముందు సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసి మనం ఏం సాధించాం, ట్రేడ్ వార్ అన్నప్పుడు దానికి సంబంధించి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఏం సాధించాం,
పాకిస్తాన్ సంబంధం మనం ఎలా దెబ్బ కొట్టాం అండ్ మధ్యలో వచ్చేసి సీజ్ ఫైర్ అన్నది ట్రంపే ముందుకు ఎందుకు ప్రకటించున్నాడు, ఆ తర్వాత మన ఇండియా వాళ్ళు ఎలా ప్రకటించారు. సో అంటే అమెరికా వాళ్ళు చెప్పారని మనం ఆపామా, లేదన్నప్పుడు పాకిస్తాన్ అడిగేది చెప్పి మనం ఆపామా. అండ్ అణ్వాయుధాలు ఉన్నటువంటి స్థావరాల మీద మన బ్రహ్మోస్ క్షిపణులను దాడి చేశాక అక్కడ రేడియేషన్ బయటకు వస్తుండటం ద్వారా ఇక చుట్టుపక్కల మొత్తం ప్రమాదభరితంగా మారేసరికి ఇక దానిని ఆపాలంటే ఒక అమెరికా వల్లే సాధ్యం అని చెప్పేసి అమెరికా రిక్వెస్ట్ చేస్తే ఆ అమెరికా వాళ్ళకి చెప్తే టెస్టింగ్ హెలికాప్టర్లు వచ్చడానికి ముందే ఇండియాని బతులాడేసి ట్రంప్ ఈ రకం చేపించాడా అనేది క్లారిటీ వస్తుంది కాసేపట్లో. బట్ అర్థం కావాల్సింది ఏంటంటే చైనా అండ్ తుర్కీ ఈ రెండు కూడా పరమ స్క్రాప్ని రెడీ చేసి పాకిస్తాన్కి ఇచ్చే అవన్నీ ఫెయిల్ అనే విషయం అర్థమైపోయింది. అజర్బైజాన్ తుర్కీ ఈ రెండు కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చి మన శత్రు దేశాలని చెప్పేసి ప్రూవ్ చేసేసుకున్నాయి. చైనా వచ్చేసి మేము ఉన్నవరా నువ్వు ముందెళ్ళరా, మేము ఉన్నవరా నువ్వు ముందెళ్ళరా అని చెప్పేసి పాకిస్తాన్ ఎగదోసి వాడి చేతులు ఎత్తేసాడు. ఇక అమెరికా వచ్చేసి ఇండియా మేము బాయ్ 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 అని చెప్తూ వాడు ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సహాయపడ్డాడు. ఎలా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $1 బిలియన్ వాళ్ళకి లోన్ ఇప్పించడం ద్వారా అప్రాక్సిమేట్లీ 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్ కరెన్సీలో. సో ఇప్పుడు వీటన్నింటిలో కూడా అర్థం కావాల్సింది మనకేంటి, పాకిస్తాను భారత్ అన్నప్పుడు మేము చూసుకుంటాం, ఇంకెవరు కూడా రావద్దని చెప్పేసి పదే మోడీ ఎన్నోసార్లు చెప్పాడు. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా చెప్పింది, లాల్ బహదూర్ శాస్త్రి కూడా చెప్పున్నారు. ఇక ఇప్పుడు మనకు రావాల్సిన క్లారిటీ ఆల్రెడీ నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా చాలామందికి మోడీ అంటే భయంకరమైన వ్యతిరేకత వచ్చేసింది. మోడీ అంటే ఇష్టపడే వాళ్ళు సైతం ఎందుకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనోళ్ళు స్వాధీనం చేసుకోకుండా ఎందుకు యుద్ధం ముగించారు, అండ్ టెర్రరిస్టులని పట్టుకోకుండా ఎందుకు యుద్ధం ముగించారు, అసలు ఏంటి ఇది అని. సో ఆల్రెడీ చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలో ప్రధానంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాకి ఇవ్వాలి, నెంబర్ 2 మసూద్ అజర్, తర్వాత హఫీజ్ ఒకడు, మసూద్ అజారు, హఫీజ్ అండ్ దావూద్ ఇబ్రహీం, వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్, వీళ్ళ ముగ్గురు మన భారతదేశానికి అప్పచెప్పాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అప్పచెప్పాలి. అండ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన రహస్యాలను కూడా మనం చేరవేయాలి, అండ్ టెర్రరిస్టులు కూడా అప్పచెప్పేయాలి. సో ఈ మెయిన్ 3 కండిషన్స్ మీదే మనం చర్చలు జరుపుతామని అన్నారు తప్ప ఇక ఏ ఒక్కటి కూడా మేము ఒప్పుకోమరా బాబు అన్నారు. సింధు నది జలాలకు సంబంధించి యాసిడ్ అలాగే ఉంటే మేము వదులుతున్నామంటే మాకు నీళ్ళు ఎక్కువైతే వదులుతాం, అప్పుడు ఎలా మీరు స్టోర్ చేసుకుంటారా వదులుకుంటారా మీ ఇష్టం. ఇంకా అది ఇక ట్రేడ్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆల్రెడీ బ్యాన్ పెట్టేసాం, యాసిడ్కి అలాగే ఉంటాయి. తర్వాత మా గగనతలం అనేది ఏదైతే ఉందో అవి ఏమంటారు దాన్ని ప్యాసింజర్ ఎయిర్ప్లేన్స్ కావచ్చు, లేదన్నప్పుడు కార్గోనా దాన్ని అనేది కార్గో, వీటికైనా సరే సామాను తరలించే వాటికైనా ప్రయాణం తరలించే వాటికైనా సరే మా యొక్క ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో పైన అదిగా మీకు ఏమోరా బాబు అని చెప్పేసి ఆల్రెడీ పాకిస్తాన్ చెప్పేశారు. దాంతో పాకిస్తాన్ ఏమవుతుంది ఏమంటారు ఇటు సింగపూర్ వెళ్ళాలన్నా మలేషియా వెళ్ళాలన్నా ఇండోనేషియా మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇందులో ఇండోనేషియా ముస్లిం దేశం, మలేషియా ముస్లిం దేశం, ఎక్కువ పాకిస్తాన్ వల్ల అక్కడే ఉంటా ఉంటారు. సో ఇప్పుడేంటి పాకిస్తాన్ వచ్చేసి ఆల్రెడీ అష్టదిగ్బంధనం అయిపోయింది. ఓ పక్క బలూచిస్తాన్, ఒక పక్క వచ్చేసి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, దట్ మీన్స్ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో గిల్గిట్ బలిస్తాన్ ఏరియాలో వచ్చేసి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఎవరు వీళ్ళంటే తాలిబాన్ బ్యాచ్. వీళ్ళు వచ్చేసి ఏంటి ఇండియాకి సపోర్టు, బట్ ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి నార్త్ పార్ట్ మొత్తం కూడా కైవసం చేసుకుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లకి మనకు అర్థం కావాల్సింది ఏంటిది, పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక వెంటిలేటర్ మీద ఉంది, దానికి శవ పరీక్ష చేయటమే మిగిలింది. ఆ శవ పరీక్ష సంబంధించేసే మన మోడీ మరి కాస్త చెప్పబోతూ ఉన్నాడు. నేను మిస్ అయినటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే మోడీ చాలా క్లియర్గా చెప్తారు. మేబీ నేను కూడా ఆల్రెడీ కనుక చాలా విషయాలు కనుక చెప్పుకొని ఉన్నట్టయితే పర్లేదు, మనం బాగానే ఫాలో అప్ చేసుకున్నట్టు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నాం ఈ వీడియో ఓ రకంగా మరి కాసేపట్లో మోడీ చేత రిలీజ్ చేయబోతున్నటువంటి సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ లాంటిది.